గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం జవహర్ నవోదయ టెస్ట్ కోసమని ఏమేమి తీసుకెళ్ళాలో ఒకసారి చూద్దాం. తీసుకొని వెళ్ళాల్సినవి ఫస్ట్ మొట్టమొదటగా హాల్ టికెట్. అంటే హాల్ టికెట్ అంటే కొందరు కలర్ జిరాక్స్ తీసుకోవచ్చు, కొందరు బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే బాల్ పాయింట్ పెన్స్, ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్, ఏవైనా రెండు పెన్నులు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ పెన్ అనేది స్ట్రక్ అప్ అవుతుంది, సరిగా పారదు. కాబట్టి అటువంటిప్పుడు ఖచ్చితంగా రెండు తీసుకెళ్తే ఒకే కలర్ తీసుకెళ్ళాలి, బ్లూ అన్న బ్లాక్ అన్న. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్యాడ్. అయితే ప్యాడ్ విషయం అనేది ప్యాడ్కి వచ్చేసరికి ఈ రోజు లోపల అన్ని సెంటర్ల లోపల డెస్క్ బెంచెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దాదాపు మీకు ప్యాడ్ అనేది అవసరం పడకపోవచ్చు. అయినప్పటికీ మన వెంబడి ఒక ప్యాడ్ని తీసుకెళ్తే మంచిది. ఆ తర్వాత వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ కూడా ఆప్షనల్. అంటే మన సెంటర్లో దాదాపుగా వాటర్ ఫెసిలిటీ అనేది కల్పించబడుతుంది. కాబట్టి ఈ వాటర్ బాటిల్ మీరు తీసుకెళ్ళచ్చు, లేదంటే మీ ఇష్టం. ఒకవేళ తీసుకెళ్తే మాత్రం వాటర్ కనిపించే బాటిల్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఖచ్చితంగా మాత్రం ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు హాల్ టికెట్తో పాటుగా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మరి ఏమేమి తీసుకొని పోవద్దు. మనం ఎగ్జామ్ కోసం తీసుకొని పోవద్దు. మరి ఏం తీసుకొని వెళ్ళొద్దు అంటే మొట్టమొదటిగా వాచెస్ అంటే అనలాగ్ వాచెస్ కావచ్చు, డిజిటల్ వాచెస్ కావచ్చు, ఏ వాచ్ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే క్యాలిక్యులేటర్స్, అవి మనం అస్సలు కూడా తీసుకుని వెళ్ళదు. ఎందుకంటే కొందరు కంబాక్స్ బాక్స్లకి క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, అవి అస్సలు తీసుకెళ్ళద్దు. అసలు కంబాక్స్ బాక్సే తీసుకెళ్ళద్దు. నెక్స్ట్ మూడు వచ్చేసి వైట్ పేపర్స్. అంటే మనం రఫ్ వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి కొందరు పిల్లలు తెలియకుండా వైట్ పేపర్స్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వైట్ పేపర్స్ అస్సలు తీసుకెళ్ళదు. మనకి ఎగ్జామ్ పేపర్ లోపలనే రఫ్ వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వైట్ పేపర్స్ తీసుకెళ్ళదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మిర్రర్స్, లేదంటే సీజర్స్, కత్తెరలు. అంటే మనం ఇక్కడ మిర్రర్ అంటే మిర్రర్ ఇమేజ్ చూద్దామని చెప్పేసి కొందరు పిల్లలు మిర్రర్స్ తీసుకెళ్ళడానికి కానీ సీజర్స్ అంటే తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. కానీ అటువంటి అస్సలు తీసుకెళ్ళరు. ఓకేనా. నెక్స్ట్ పెన్సిల్ ఎరేజర్ కూడా తీసుకెళ్ళాలి. మనం ఓఎంఆర్ షీట్ను ఎట్లా ఫిల్అప్ చేయాల్సి ఉంటుందంటే ఖచ్చితంగా మనం పెన్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం పెన్సిల్ అవసరం ఉండదు. కాబట్టి పెన్సిల్ ఎరేజర్ తీసుకెళ్ళదు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి వైట్నర్. అంటే మనం అనుకుంటాం ఒక్కసారి తప్పు పెట్టి దాన్ని వైట్నర్ పెట్టి తర్వాత కరెక్షన్ చేద్దామని చూడద్దు. ఒకసారి అందులో ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసినామంటే అదే ఫైనల్ అవుతుంది. కాబట్టి మనం వైట్నర్ అస్సలకే యూజ్ చేయద్దు. ఆ తర్వాత మరి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళాలి. మనకు ఎగ్జామ్ టైం వచ్చేసి 11:30 నుంచి 1:30 వరకు. అంటే మనకు 2 గంటల టైం ఉంటుంది. 2 గంటలే మనం ఇది ఎగ్జామ్ టైం, 2 hours అనేది. కానీ మనము ఎగ్జామ్ సెంటర్కి మనము 10:30కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం 10:30కి మనము ఆ ఎగ్జామ్ హాల్ లోపలికి మనకు పర్మిషన్ ఇస్తారు. 10:30కి మనము ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనము సజెస్టెడ్ రీచ్ టైం, నా సజెషన్ ఏంటంటే మీరు 9:30 వరకునే ఎగ్జామ్ సెంటర్ ముందు ఉండాలి. మరి ఎందుకు ఉండాలి? దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంది. ఎందుకంటే మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకు అది కొత్త వాతావరణం. అక్కడ చాలామంది పిల్లలు కనిపిస్తారు, ఎవరెవరు వస్తుంటారు, ఎవరెవరు పోతుంటారు, మొత్తం అందరు చూసి మనకు కొద్దిగా అక్కడ వాళ్ళందరినీ చూసి మనం టెన్షన్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఒక 1 hour ముందు వెళ్ళినాం అనుకోండి, మన మైండ్ మనం అన్నీ ఫ్రీ అయిపోతాం. మనం ఫ్రీగా ఎగ్జామ్ రాయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. మనకు ఆ స్కూల్ వాతావరణం కూడా అలవాటైపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 9:30 లోపల అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే లైట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మీరు ఎగ్జామ్ సెంటర్ ముందు 9:30కి ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఒక 1 hour అక్కడ ఉన్న వాతావరణాన్ని అలవాటు చేసుకొని మీరు 10:30కి పర్మిషన్ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత మరి ఓఎంఆర్ షీట్ పై ఏమి రాయాలి. ఇది మనకు ఓఎంఆర్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓఎంఆర్ షీట్ పైన మొట్టమొదటిగా రూల్ నెంబర్ ఉంటుంది. రూల్ నెంబర్ అంటే కొందరికి 7 digits ఉంటుంది, 7 digits రూల్ నెంబర్ ఉంటుంది.
ఆ 7 డిజిట్స్కి సంబంధించిన 7 బాక్సెస్ ఉంటాయి. ఆ 7 బాక్సెస్ కింద బబ్లింగ్ చేసేందుకు మనకు సర్కిల్స్ ఉంటాయి. ఆ నెంబర్ సూటిగా మనము బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 80 క్వశ్చన్స్ ఖచ్చితంగా బబ్లింగ్ చేయాలి. మనం 80 క్వశ్చన్స్ మనకి ఏదో ఓఎంఆర్ షీట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయో 80 క్వశ్చన్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి మనము ఆన్సర్ చేయాలి. అంటే ప్రతి క్వశ్చన్ సూటిగా బబ్లింగ్ చేయాలి. కానీ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ సూటిగా దానికి సంబంధించిన ఆన్సర్ని మాత్రమే బబ్లింగ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 5th క్వశ్చన్ మనం ఆన్సర్ చేసి కానీ ఆ 5th క్వశ్చన్ ఆన్సర్ను 6లో పెట్టడం కానీ 4th పెట్టడం కానీ 8లో పెట్టడం కానీ అట్లా పెట్టద్దు. ఏ క్వశ్చన్కి ఆన్సర్ సూటిగా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని బబ్లింగ్ చేయాలి. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కోడ్. క్వశ్చన్ పేపర్ కోడ్ అంటే ఇక్కడ మనకు సెంటర్ లోపల మన రూమ్ లోపల ఉన్న అందరు స్టూడెంట్స్కి డిఫరెంట్ కోడ్స్ ఇస్తారు. అది ఏబిసిడి కావచ్చు, ఐజేకేఎల్ కావచ్చు, ఇట్లా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధించి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్కి సంబంధించిన బాక్స్ ఉంటుంది. ఆ కోడ్కి సంబంధించిన బాక్స్ను కూడా మీరే బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ సిగ్నేచర్. ఈ స్టూడెంట్ సిగ్నేచర్ అనేది మనం హాల్ టికెట్లో మనం ఆల్రెడీ పెట్టున్నాం. మనం హాల్ టికెట్లో పెట్టిన సిగ్నేచర్ని మనం అక్కడ యాజ్ ఈజ్ పెట్టాల్సి ఉంటుంది. ఆ హాల్ టికెట్లో మనం ఆ స్మాల్ నెంబర్లో పెట్టినామా లేదంటే మీకు నచ్చినట్టు మీ సిగ్నేచర్ పెట్టినా ఎట్లా పెట్టినో మీరు అక్కడ అదే రకంగా ఓఎంఆర్ షీట్లో సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ షీట్ మీద బ్లాక్ లెటర్స్ లోపలనే రాయాలి. బ్లాక్ లెటర్ మీన్స్ క్యాపిటల్ లెటర్స్. బ్లాక్ లెటర్స్ మీన్స్ ఏంటి? క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్లో మనము మన పేరును రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఈ ఓఎంఆర్ షీట్ మనము సార్ మాకు కొత్త కదా అంటే మనం ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేయడానికి మనకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి మనం ఏ టైంకి పంపిస్తున్నారు? 10:30కి పంపిస్తున్నారు. అంటే మీకు ఇన్విజిలేటర్ దాదాపుగా ఒక 1 అవర్ మీతో చేపించే పనే ఇది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మీరు ఓఎంఆర్ షీట్ను ఫిలప్ చేయగలుగుతారు. మరి ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ పైన ఏమి రాయాలి? క్వశ్చన్ పేపర్ పైన ఏముంటుంది అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు దానికి సీల్ ఉంటుంది. ఆ సీల్ని మనము వాళ్ళు టైం ఎప్పుడైతే మనము బెల్ కొడతారో స్టార్టింగ్ బెల్ కొడతారు కదా, ఆ స్టార్టింగ్ బెల్ కొట్టినప్పుడు మనం క్వశ్చన్ పేపర్ సీలు ఇట్లా పెన్తోని ఇట్లా తీసేస్తే పోతుంది. ఓకేనా? ఆ క్వశ్చన్ పేపర్ సీల్ తీసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ పేపర్ పైన స్టూడెంట్ నేమ్ ఉంటుంది. ఆ స్టూడెంట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ రూల్ నెంబర్, మీ హాల్ టికెట్లో ఉన్న రూల్ నెంబర్ని వేయాలి. ఆ తర్వాత అందరూ అడిగే సందేహం ఏంటంటే మరి రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి? ఇక్కడ మనకు ముఖ్యంగా మ్యాథ్స్లో రఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రఫ్ వర్క్ సంబంధించి మనకు ఈ బుక్లెట్లో మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో లాస్ట్కి ఒక పేజీ ఉంటుంది. అదన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనము ప్రతి క్వశ్చన్ దగ్గర కూడా మనం రఫ్ వర్క్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్వశ్చన్ పేపర్లో రఫ్ వర్క్ కొంత స్పేస్ ఇచ్చి పెడతాడు కాబట్టి మనం అక్కడనే రఫ్ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. సరే మరి ఇంకొక సందేహం, మరి క్వశ్చన్ పేపర్ మీద రాస్తే ఎవరన్నా ఆబ్జెక్షన్ చేస్తారా? నో, ఎటువంటి ఆబ్జెక్షన్ క్వశ్చన్ పేపర్ మీద రాస్తే ఎటువంటి ఆబ్జెక్షన్ ఉండదు. మీరు ఫ్రీగా క్వశ్చన్ పేపర్ మీద అది మ్యాథ్స్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మీరు దేనికి సంబంధించిన రఫ్ వర్క్ను మీరు అక్కడే చేసుకోవడానికి మీకు వీలుంటుంది. ఓకేనా? అర్థమైన పిల్లలు? ఓకే, మరి మీరు ఇప్పుడు రేపు జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్ను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.